బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ అని తేలిపోయింది. మరి నిఖిల్ కు బిగ్ బాస్ ప్రైజ్ మనీతో పాటు వచ్చే కాస్ట్లీ కార్ రెమ్యునరేషన్ ఎంత వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. టైటిల్ విన్నర్ రేసులో గౌతమ్, నిఖిల్ ఇద్దరు చాలా గట్టి పోటీ ఇచ్చారు. అయితే నబిల్ టాప్ 3 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయిన తర్వాత టాప్ 2 లో గౌతమ్, నిఖిల్ ఇద్దరు నిలిచారు. హౌస్ లోపలికి గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకెళ్లిన నాగార్జున ప్రైజ్ మనీ నుంచి కొంత ఇందులో ఉందని, అది తీసుకోవచ్చునని ఆఫర్ ఇచ్చాడు. ఇద్దరు వద్దని రిజెక్ట్ చేశారు. తాజాగా బిగ్ బాస్ ద్వారా నిఖిల్ కు వచ్చిన ప్రైజ్ మనీపై క్యూరియాసిటీ నెలకొంది. బిగ్ బాస్ ప్రైజ్ మనీ మొత్తమైన 55 లక్షలు గెలుచుకున్న నిఖిల్ మారుతి సుజుకి బ్రాండ్ న్యూ డాజ్లింగ్ డిజైర్ కారును కూడా అందుకున్నాడు. ఈ కారు ధర ఇండియాలో సుమారుగా 6.79 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. అంటే 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ అదనంగా మరో 6.79 లక్షలు సంపాదించినట్లే. ఈ లెక్కన సుమారుగా 62 లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే నిఖిల్ రెమ్యునరేషన్ రోజుకు 32,143, వారానికి 2,25,000 అని సమాచారం. బిగ్ బాస్ హౌస్ లో 15 వారాలున్న నిఖిల్ కంటెస్టెంట్ గా 33,75,000 పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. మరి నిఖిల్ ఎలాగూ బిగ్ బాస్ విజేతగా నిలిచాడు కాబట్టి అతని రెమ్యునరేషన్ తో కలిపి ప్రైజ్ మనీ ఇస్తారా లేదా కేవలం ప్రైజ్ మనీనే ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.